ఐపీఎల్ 2025 కోసం నిర్వహించిన మెగా వేలం 2 రోజుల పాటు జరిగింది. ఈ వేలంలో అన్ని జట్లు కూడా తమ హోమ్ పిచ్కు తగ్గట్లు ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకున్నాయి. ముఖ్యంగా చెన్నై జట్టు చెపాక్ స్పిన్ పిచ్కు తగ్గట్లుగా 3 టాప్ క్లాస్ స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్లను అస్త్రాలుగా చెన్నై వాడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై తుది జట్టు ఎలా ఉండబోతోంది, ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే బరిలోకి దిగుతారు. ఇద్దరూ కూడా చెన్నై జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. కాబట్టి ఈ కాంబోను సీఎస్కే యాజమాన్యం డిస్టర్బ్ చేయదు. 3వ స్థానం కోసం ప్రత్యేకంగా రాహుల్ త్రిపాఠిని తీసుకున్నట్లు అర్థమవుతోంది. త్రిపాఠి ఆ స్థానంలో చాలా సందర్భాల్లో ఆడాడు. కానీ త్రిపాఠిలో ఉన్న అతిపెద్ద లోపం నిలకడలేమి. ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడ్డో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో చెన్నై తెలివిగా త్రిపాఠికి బ్యాకప్గా, అలానే సామ్ కరణ్ కు కూడా బ్యాకప్గా పనికి వస్తాడు అనే ఉద్దేశంతో రాచిన్ రవీంద్రను కొనుగోలు చేశారు. స్పిన్ ఆల్రౌండర్ అయిన రాచిన్ రవీంద్ర వన్డౌన్లో అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అయితే ఆరంభ మ్యాచ్ల్లో త్రిపాఠి, సామ్ కరణ్ కి ముందుగా అవకాశమిచ్చి వారు గనుక సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే అప్పుడు రాచిన్ రవీంద్రను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. 4వ స్థానంలో శివన్ దుబే రానున్నాడు. మధ్య ఓవర్లను స్పిన్నర్లు సాధారణంగా బౌలింగ్ వేస్తారు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో శివన్ దుబే ఎప్పుడూ ముందుంటాడు. స్పిన్నర్ల బౌలింగ్లో భారీ సిక్సర్లు కొట్టడం అతని ప్రత్యేకత. కాబట్టి దుబే ఖచ్చితంగా 4వ స్థానంలో వస్తాడు. ఇక 5వ స్థానంలో హిట్టింగ్ చేయడానికి కొత్తగా కొనుగోలు చేసిన దీపక్ హుడాను బరిలోకి దింపుతారు. అదే స్థానం కోసం విజయ్ శంకర్ పోటీ పడుతున్నప్పటికీ దీపక్ హుడా వైపే చెన్నై జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతుంది. ఎందుకంటే విజయ్ శంకర్ కంటే దీపక్ కూడా చాలా సందర్భాల్లో చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. 6వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ జడేజాని బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 7వ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ సామ్ కరణ్ బ్యాటింగ్కి వస్తాడు. సామ్ కరణ్ కు భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి అతన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 8వ స్థానంలో ధోనీ రానున్నాడు. 9వ స్థానంలో టీమిండియా సీనియర్ బౌలర్, స్పెషలిస్ట్ స్పిన్నర్ అశ్విన్ వస్తాడు. మొత్తంగా చూసుకుంటే చెన్నై జట్టు బ్యాటింగ్ దాదాపు చివరి పొజిషన్ వరకు చాలా బలంగా ఉంటుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా నూర్ అహ్మద్ జట్టులో కొనసాగుతాడు. ఇక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్గా మతీష పత్రానా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుంటాడు. అతడికి తోడుగా సామ్ కరణ్ ఎలాగూ ఉన్నాడు. ఒకవేళ పిచ్ గనక ఎక్కువ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తే అప్పుడు నూర్ అహ్మద్ స్థానంలో కమలేష్ నాగర్కోటి లేదా ఇంకెవరైనా దేశవాళీ ఫాస్ట్ బౌలర్తో అతని స్థానాన్ని భర్తీ చేస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్గా అన్షుల్ కాంబోజ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అన్షుల్ కాంబోజ్ దేశవాళీ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్గా అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మధ్యనే దేశవాళీ క్రికెట్లో కాంబోజ్ 10 వికెట్లు పడగొట్టి ఈ ఘనత దక్కించుకున్న 6వ ప్లేయర్గా నిలిచాడు. కాబట్టి అతడే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే అవకాశం ఎక్కువ. చెన్నై జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నా పేరు మోసిన ఫాస్ట్ బౌలర్లు లేకపోవడం ఆ జట్టుకు కొద్దిగా మైనస్గా మారనుంది. కానీ అనామక బౌలర్లను తీసుకుని సూపర్ స్టార్లుగా మార్చిన చరిత్ర చెన్నైకు ఉంది. దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే ఈ కోవలోకి వస్తారు. మరి ఈసారి చెన్నై జట్టు నుండి రాబోయే కొత్త సూపర్ స్టార్లు ఎవరిని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.